10th బర్త్డేకి 10 ప్రాంక్స్. శ్రియాన్ 10th బర్త్డే కదా, అందుకే ఈ రోజు నేను నీ కంటికి నేను ఆత్రేయపురం పూతరేకులా కనపడుతున్నానా? అక్కర్లేదు, నేను 20 టైమ్స్ కొడదాం అనుకున్నాను. ఓకే, అర్థమైంది. 2 3 ఓపెన్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓకే, ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నా కూర్చో. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. ఎన్ని 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 దారుణాలు సార్. ఇట్స్ కాల్డ్ బల్లి థమ్స్ అప్ నాన్న. లేటెస్ట్ రెసిపీ బై నవీనయ్య ఆట. హ్యాపీ బర్త్డే. ఇదిగోండి మా వాడి కోసం క్యూట్ క్యూట్. సైలెన్స్ రా. నేను ఇంకో డ్రెస్ కూడా తెచ్చుకోలేదురా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవీన ద అల్టిమేట్ ఛానల్. సో ఆల్రెడీ మా వాడి బర్త్డే డెయిజీ డేల్ ఫామ్ పార్క్లో అంత గ్రాండ్గా వాడికి ఇష్టమైనట్టు చేయడం మీరు అందరు చూసారు కదా. మరి ఇప్పుడు దానికంటే ముందు మిడ్ నైట్ మేము వాడికి చేసిన బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఇంకొద్దిసేపట్లో వాడి బర్త్డే స్టార్ట్ అవ్వబోతుంది. 10th బర్త్డే కాబట్టి చాలా స్పెషల్గా ఉండాలని చెప్పి స్పెషల్ బ్లాగ్ ప్లాన్ చేశాను. అండ్ ఆ స్పెషల్నెస్ ఏంటో తెలుసా? యాక్చువల్లీ మా వాడి 10th బర్త్డే అంటే ఇంకో 10 years గుర్తుంచుకోవాలి కాబట్టి అంత ఈజీగా మర్చిపోయేలాగా చేయదలుచుకోలేదు. 10th బర్త్డేకి 10 ప్రాంక్స్. ఎస్, 10 రకాలుగా మా వాడిని ఏడిపిద్దాం అనుకుంటున్నాను నేను. అండ్ ఉట్టి ఏడిపిస్తే వాడు ఊరుకోడు కాబట్టి దాని తర్వాత ఇంకొక 10 గిఫ్ట్స్. వాడు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్న ఏవి నేను కొనిపించలేదు. పిల్లలకి ఏవైనా అంత ఈజీగా ఇవ్వకూడదు అనమాట. చాలా కష్టపడి దాని వర్త్ వాళ్ళకి తెలియాలి, అప్పుడే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు, దాని వాల్యూ కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి నేను వాడు ఏం అడిగినా సరే ఇయర్ అంతా ఇప్పిను. వన్స్ ఇన్ బ్లూ మూన్ ఏమైనా టాస్క్ పెట్టి దాన్ని ఒప్పుకొని వాడు గెలిస్తే ఇప్పిస్తూ ఉంటా, లేకపోతే బర్త్డేకి ఇప్పిస్తాను అనమాట. వాడికి కూడా తెలుసు, అందుకే బర్త్డే కోసం అడుగుతూ ఉంటాడు చాలా విషయాలు. అండ్ మిగతా టైంలో ఎక్స్పెక్ట్ చేయడు, నేను కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టను వాళ్ళకి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పేరెంటింగ్ టిప్. అండ్ ఇప్పుడు నేను చేసిన ప్రాంక్స్లో కూడా కొన్ని వాడు తెలుసుకోవాలని, వాడికి బుద్ధి రావాలని చేసే ప్రాంక్సే. సో కొడుకుని ఇలా ప్రాంక్ చేస్తున్నావు, అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. దానివల్ల వాళ్ళ అలవాట్లు కూడా మార్చుకోవాలి అనే దృష్టితో నేను ఈ ప్రాంక్స్ కూడా చేస్తున్నాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్. ఎస్, సో ప్రాంక్స్లో భాగంగా ఏంటంటే ఫస్ట్ మా వాడికి నాకు కాఫీ పెట్టడం నేర్పించబోతున్నాను. 10 ఏళ్ళకి వచ్చాడు కాబట్టి ఇంకా కొంచెం సెల్ఫ్ వాడి పనులు వాడు చేసుకోవాలి, మాకు కూడా పనులు చేసి పెట్టాలి. కాబట్టి నేను ఇప్పుడే అగారో నుంచి ఇదిగోండి ఈ మంచి కాఫీ మేకర్ని ఆర్డర్ చేశాను. ఎందుకు అంటే మా ఇంట్లో అందరూ కూడా కాఫీ లవర్స్, ఎస్పెషలీ నేను విపరీతమైన కాఫీ లవర్ని. ఐ జస్ట్ వాంట్ టు సిప్ వన్ గుడ్ టేస్టీయెస్ట్ యమ్మీ కాఫీ అ డే, దెన్ ఇట్ విల్ మేక్ మై డే అనమాట. బట్ ప్రతిసారి నాకు ఎందుకో కాఫీ టీ మాత్రం నాకు చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైనా చేస్తేనే ఇష్టపడతాను. కాబట్టి మా వాడికి నేర్పిద్దాం అనుకుంటున్నాను. 2 కొడుకులకి నాకు కాఫీ పెట్టడం నేర్పిద్దాం అనుకున్నాను. దిస్ ఇస్ యువర్ మదర్స్ గిఫ్ట్ ఫర్ ఎంటైర్ లైఫ్. నాకు ఎప్పుడు కాఫీ కావాలన్నా మీ ఇద్దరు ఒకరు పెట్టేయాలి అని అడుగుదాం అనుకుంటున్నాను. అండ్ ప్రాంక్లు స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా, రండి స్టార్ట్ చేద్దాం. సో మా వాడి బర్త్డేకి ఇదంతా గిఫ్ట్ ప్యాకింగ్స్ జరుగుతున్నాయన్నమాట. 10 మంచి గిఫ్ట్లు కూడా ఇస్తున్నానని చెప్పాను కదా, ఆ మంచి గిఫ్ట్ల ప్యాకింగ్ ఇప్పుడు మమ్మీ, మా సాయి అందరు కలిసి చేస్తున్నారు. ఎస్, హాయ్ గాయ్స్. అవునా, నేను మీతో ఇంకొక మంచి గేమ్ ఆడిపిద్దాం అనుకుంటున్నాను. శ్రియాన్ 10th బర్త్డే కదా, అందుకే ఈ రోజు నేను నీ కంటికి నేను ఆత్రేయపురం పూతరేకులా కనపడుతున్నానా? అక్కర్లేదు, నేను 20 టైమ్స్ కొడదాం అనుకుంటున్నాను. ఓకే, అర్థమైంది. కాకుండా శ్రియాన్ కి 10 places లో 10 మంచి మంచి గిఫ్ట్స్ పెట్టాను అనమాట. అవి ఇప్పుడు ఇవ్వబోతున్నాను నేను. సో అందులో మంచి గిఫ్ట్, ఫస్ట్ గిఫ్ట్ అనమాట. 2 3 ఓపెన్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఏంటి నీకెందుకు ఆ కాఫీ? ఇప్పుడు వచ్చాడు కరెక్ట్ పాయింట్ కి. దా, నీకెన్నో బర్త్డే? 10th బర్త్డే అంటే డబుల్ డిజిట్ లోకి వచ్చావు నువ్వు. కాబట్టి
ఇప్పటి నుంచి మీ అమ్మకి కాఫీ పెట్టాల్సిన బాధ్యత నీదే. కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇదేంటో తెలుసా? అగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్. ఇది చిన్నగా క్యూట్ గా కాంపాక్ట్ గా ఉంటుంది, మనం ఈజీగా లేపగలం. అంటే మా పిల్లలు తయారు చేయాలి కాబట్టి ప్రొఫెషనల్ లెవెల్లో కాఫీ పెట్టి మమ్మీలని డాడీలని ఇంప్రెస్ చేయగలరు. సో ఇదేంటంటే మన ఇంట్లో ఉండే కాఫీ పొడితో కూడా ఈజీగా మంచి కాఫీ చేసుకోవచ్చు. ఇందులో మాన్యువల్ సెట్టింగ్స్ అన్ని నాకు తెలుసు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి డిజిటల్ మీటర్ ఉంది కదా, మన టెంపరేచర్ ని ఇక్కడ చూసుకోవచ్చు. పవర్ బటన్ మనం ఆన్ చేయగానే ఈ పవర్ బటన్ ఆన్ అవుతుంది. ఇదిగోండి దీనికి మనకి ఇలా వైర్ ఇచ్చారు అండ్ పవర్ నొక్కిన వెంటనే మనకి పవర్ బటన్ ఆన్ అయిపోతుంది. అండ్ ఇది ఎక్స్ప్రెసోకి, ఇది స్టీమింగ్ కి. ఇక్కడ సైడ్ కి మనకి ఆప్షన్స్ ఇచ్చారనమాట, ఏది కావాలంటే అది మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇలా మిల్క్ ని స్కీమ్ చేసుకోవడానికి ఇలా సైడ్ కి ఆప్షన్ ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకి టెంపరేచర్ కంట్రోల్ ది నాబ్ ఇచ్చారు. అండ్ వెనకాల సైడ్ వచ్చేసి ఇలా మనకి వాటర్ ట్యాంక్ ఇచ్చారు. ఓకే, సో నాకు కావాల్సిన క్వాంటిటీ 2 కప్పులు కావాలి కాబట్టి నేను ఇప్పుడు వాటర్ పోసుకున్నా. దీంట్లో మనం కాఫీ పొడి వేసుకొని అండ్ మనకు ఒక స్పూన్ వస్తుంది కాఫీ పొడి వేసుకోవడానికి. అండ్ ఇది ఉంటుంది అనమాట కాఫీ పొడిని ఇలా ప్రెస్ చేయడానికి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకేసారి మనం 2 కప్స్ ఆఫ్ కాఫీని కూడా ఇందులో నుంచి మనం తీసుకోవచ్చు. అండ్ ఓన్లీ కాఫీ అనే కాదు, మనకి ఏ కైండ్ ఆఫ్ కాఫీ కావాలన్నా సరే, ఎక్స్ప్రెస్సో లేకపోతే ఫిల్టర్ కాఫీ లేకపోతే మంచి కాఫీలో ఉండే రకరకాల ఫ్లేవర్స్తో పాటు మనకి కోల్డ్ కాఫీ కావాలంటే కూడా మనము ఈ అగారో కాఫీ మేకర్లో అవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇప్పుడు మనం కాఫీ పౌడర్ వేయాలి. మన ఇంట్లో ఆల్రెడీ ఉన్న కాఫీ పౌడర్ని తీసి ఈ స్పూన్ వాడి ఇందులో వేయాలి. ఇలా 1 కప్పుకి 1 స్పూన్ సరిపోతుంది. ఇలా లాక్ అయింది, ఇది నీట్గా ఉందన్నమాట. ఓ సౌండ్ చూసారా ఎంత బాగా వస్తుందో. దీన్ని ఇలా ఫోమ్ లోపలికి తెచ్చి ఫోమ్ ఆన్ చేయాలి. సో ఇక్కడ మనం టెంపరేచర్ని ఇలా సెట్ చేసుకుంటే మనకి ఎంత కావాలో కాఫీ షాప్ స్టైల్లో డికాషన్ ఇందులో పోద్దాం. యమ్మీ టేస్టీ, ఎగ్జాక్ట్లీ. ఇంకా నేను కాఫీ షాప్లోకి వెళ్ళి దీనికోసం 350, 450 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇదిగోండి ఇలాగే తాగుతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ కాఫీ కూడా మనం ఇందులోనే చేసుకోవచ్చు. ఎలా అనుకుంటే ముందు గ్లాస్లో ఐస్ ముక్కలు వేసేసి 2. సో దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న కాఫీ డికాషన్ని ఇందులో వేసేయాలన్నమాట. ఓకే, అండ్ హియర్ ఇట్ ఈస్. కోల్డ్ కాఫీ వితౌట్ పాలు తాగాలనుకునే వాళ్ళు ఇలాగే తాగొచ్చు. అండ్ ఒకవైపు హాట్ క్యాపచినో రెడీ, ఇంకోవైపు కోల్డ్ కాఫీ కూడా రెడీ. అండ్ అంత ఈజీ అన్నమాట మనకి అగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్లో కాఫీస్, అన్ని రకాల కాఫీస్ తయారు చేసుకోవడము. ఎస్, ఎంజాయ్ బ్రో, ఎంజాయ్. సో నాకు హాట్ కాఫీ చేసి, మీ డాడీకి బ్లాక్ కాఫీ బటర్ కాఫీ చేసి, నువ్వు కోల్డ్ కాఫీ తాగు. అండ్ మెయిన్ టాస్క్ ఏంటంటే ముఖ్యంగా మా ఆడవాళ్ళకి చేసుకోవడం ఓకే తల్లి, తర్వాత క్లీనింగ్, దానికోసం మేము వస్తువులు కొనట్లేము అంటారు. బట్ ఇందులో క్లీనింగ్ కూడా చాలా సింపుల్, చూపిస్తా. అండ్ ఇక్కడ మనకి ఈ ఫోమ్ వచ్చేది ఉంది కదా, దీన్ని జస్ట్ ఒక క్లాత్తో ఎప్పటికప్పుడు అయిపోగానే ఇలా నీట్గా తుడుచుకొని క్లీన్ చేసేస్తే అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ట్రే ఉంది కదా, ఈ ట్రే కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలాంటి స్ట్రెయిన్స్ ఇలా ఉన్నప్పుడు, కింద వాటర్ వెళ్ళినప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. కింద వాటర్ కూడా ఉంది కదా, ఈ ట్రైని కూడా బయటికి తీసేయచ్చు అనమాట. మనం చాలా సింపుల్ అండి, మనం బాసన తోముకోవడం కంటే ఇది ఇంకా ఈజీ. మళ్ళీ దీని ప్లేస్లో దీన్ని ప్లేస్ చేసేసుకోండి. అండ్ ఇదిగోండి కాఫీ, దీన్ని యాక్చువల్లీ పడేయడం కంటే కూడా మొక్కలకి వేస్తే మంచిది. అండ్ దీన్ని కొంచెం చల్లారాక మన ఫేస్కి పెట్టుకుంటే కూడా చాలా మంచిది. యా, సో ఇంత ఈజీగా మనం కాఫీ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా అగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్ని ఆర్డర్ చేసుకోవాలంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మా వాడి కోసం ఇంకో స్పెషల్ సర్ప్రైజ్. అసలు ఈ వీడియోకి హైలైటే ఈ సర్ప్రైజ్, రండి చూపిస్తాను. అండ్ ఫస్ట్ ప్రాంక్ అయితే అయిపోయింది, కాఫీ మేకర్ చూపించాను వాడికి, ఏవో అనుకోని వచ్చాడు, చూసి నాకు కాఫీ మేకర్ అది, బట్ ఇట్స్ అ గుడ్ వన్ యూనో. అండ్ ఇప్పుడు రియల్ అనమాట, సెకండ్ ప్రాంక్ చేయబోతున్నాను మా వాడిని. అంటే కొంచెం మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తానండి, ఓన్లీ ప్రాంకులు చేస్తే వాడు నెక్స్ట్ ఇంకా దానికి రాడు. సో కాబట్టి ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రాంక్, అందులో ఫస్ట్ ప్రాంక్ ఈ అద్భుతమైన ప్రాంక్ అనమాట. దీన్ని ఈ రూమ్లోనే సెట్ చేసి వాడికి ఇవ్వబోతున్నా. ఇది మా శ్రేయాస్కి సూట్ అవుతుంది, మా శ్రేయానికి సూట్ అవుతుంది, ఇద్దరికి చాలా ఇష్టం. దీనికోసం వీళ్ళు గంటలు గంటలు స్పెండ్ చేస్తారు. ఓపెన్ ఇట్.
నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. హ్యాపీ బర్త్డే టు శ్రియాన్. బికాస్ ఇట్స్ యువర్ బర్త్డే ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ యూ. ఇప్పుడు సెకండ్ గిఫ్ట్ అనమాట మా వాడికి. కిచెన్ లో ఒకటి ఇచ్చా, ఇప్పుడు బెడ్రూమ్ లో ఇంకోటి. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ ఐటమ్స్ ని నీకు నేను గిఫ్ట్ గా ఇస్తున్నా. అలాంటివి చేస్తానా ఏంటి నేను? మంచి తల్లింట్రా నేను. అలాంటి మాపులు గిబ్లు చిన్న చిన్నవి ఇవ్వను. దా కమాన్. ఇప్పుడు ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. స్పెషల్ గిఫ్ట్ ఓపెన్ చేయి. ఇట్లా ఇట్లా మొత్తం ఓపెన్ చేయి. ఓపెన్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ శ్రియాన్. హ్యాపీ బర్త్డే టు యూ. బాగుందా గిఫ్ట్? బర్త్డే గిఫ్ట్ ప్రాంక్ అయితే మామూలుగా పెళ్ళలేదు, సూపర్ గా పెళ్ళింది. సో మొత్తానికి అమెజాన్ లో కొన్నానండి. మీరు కూడా ఎవరన్నా ప్రాంకులు చేయాలంటే ఇట్లాంటి ఫోల్డర్ ఉన్నాయి అమెజాన్ లో, ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను సెకండ్ ప్రాంక్ చేయబోతున్నాను అనమాట మా వాడిని. అది ఏంటి అని అంటే, ఏంటి దీన్ని మీదేసి భయపెడతావా? ఇది నేను బోల్డ్ని చూసాం అనుకుంటున్నారు కదా. నో, నేను మీదేసి భయపెట్టదలుచుకోలేదు. బట్ దీంతో వాడికి ఒక లెసన్ చెప్పదలుచుకున్నాను. మా వాడు వారానికి 7 రోజులు ఉంటే అందులో 6 రోజులు బర్గర్తో బతికేస్తాడు అనమాట. అందుకే వాడి కోసం వెండీస్ బర్గర్ తెప్పించా. బట్ ఇప్పుడు నేను వెండీస్ బర్గర్ ఇవ్వట్లే వాడికి, కాక్రోచ్ బర్గర్. బర్త్డే స్పెషల్ రెసిపీ బై నవీన ఆట. ఎందుకంటే ఇంకొకసారి ఎప్పుడైనా సరే వాడు పొరపాటును కూడా బర్గర్ తినాలనిపిస్తే ఈ రోజు ఈ కాక్రోచ్ బర్గరే వాడికి గుర్తు రావాలి, ఇంకా బర్గర్స్ ముట్టొద్దు అనే మంచి ఉద్దేశంతో ఈ రోజు బర్త్డే కాబట్టి ప్రాంక్ కూడా చేయబోతున్నాను. కాక్రోచ్ బర్గర్. ఇప్పుడు మా వాడి పదండి. అండ్ మా వాడి బర్త్డేకి ఇప్పుడు సెకండ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనమాట నేను. ఏంటంటే మా వాడు వారంలో 6 రోజులు బర్గర్సే తింటారు కాబట్టి మా వాడి కోసం బర్గర్ ఈజ్ అ బర్త్డే గిఫ్ట్. సెకండ్ గిఫ్ట్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Shriyan. You liked it? సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అది హాలపెన్యో. అది ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. ఈ రోజు మా వాడి బర్త్డేకి నా స్పెషల్ రెసిపీ కాక్రోచ్ బర్గర్. తిను. కాక్రోచ్ లోపల పెట్టుకుని తినాలి. లోపల పెట్టుకో. నిజంగా ప్రేమతో ఇచ్చాను అనుకున్నాడు. అయినా తింటున్నావు కదా నువ్వు బర్గర్. చీ 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 చీ. కాక్రోచ్ వచ్చినా కూడా. సో బర్గర్ తింటున్నప్పుడు కూల్ డ్రింక్ కూడా కావాలి కాబట్టి ఇది మాత్రం నిజంగా ప్రేమతోనే ఇస్తున్నా కూల్ డ్రింక్ అయితే. అవును నిజంగా నీ ముందే పోషిస్తా. సో బర్గర్ ప్రాంక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాంక్ అనమాట. యాక్చువల్లీ మీకు తెలుసు కదా, థమ్స్ అప్ అండ్ కూల్ డ్రింక్స్ అనేవి అస్సలు మంచిది కాదు, పిల్లలకి ఇవ్వద్దు, తాగద్దు. బట్ మా వాళ్ళు దాంతోనే బతుకుతాం అంటారు. కాబట్టి ఈ రోజు నుంచి థమ్స్ అప్ కూడా వాడు తాగద్దు అనే దృష్టిలో బల్లి థమ్స్ అప్. మా వాడికి థమ్స్ అప్. యాక్చువల్లీ కోక్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్ అండి, ఓన్లీ బర్త్డేస్కి మాత్రమే. ప్రేమతో వెండి గ్లాస్లో మంచి కూల్ డ్రింక్ కొన్నా నీకోసం. ఏమైంది? తాగు. అలా తాగాలని తెలియదు, మంచిగా తాగాలనుకో. నాకేంటి చెవుడు పోసుకోమన్నాడు. ఎందుకు? మనం ఎవరికి ఏం ద్రోహం చేశాము? సో మా వాడు థమ్స్ అప్ కోసం పడి చేస్తాడనమాట. ఏమైనా ఏ నాన్న అమ్మనే శంకిస్తున్నావా? అమ్మ అమ్మ ఎన్ని 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 దారుణాలు సార్. ఇట్స్ కాల్డ్ బల్లి థమ్స్ అప్ నాన్న. లేటెస్ట్ రెసిపీ బై నవీన ఆట. యువర్ మామ్. ఇది వేద్దాం అందులో. సో కూల్ డ్రింక్స్ ఆర్ లైక్ టాయిలెట్ డ్రింక్స్ అన్నమాట. కాబట్టి ఇవి బల్లిలను క్లీన్ చేయడానికి వాడడానికి యూజ్ అవుతుంది తప్ప తాగడానికి కాదు. అది సింబాలిక్ గా చెప్పడం. 1 2 3 4 గిఫ్ట్స్ అయినాయి కదా ఇప్పుడు దాకా.
ఇంకా 6 అద్భుతమైన గిఫ్ట్స్ ఉన్నాయి మా వాడికి. మా వాడు నమ్మట్లేడు కాబట్టి నిజంగానే ఇస్తాను ఇప్పుడు మంచి గిఫ్ట్. మా శ్రీయాన్ కోసం నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నమ్మట్లేడు నన్ను. శ్రీయాన్ నిజంగా మంచి గిఫ్ట్ రా ఇది. అరే పిచ్చోడా, నిజంగా మంచి గిఫ్ట్ రా ఇది. తల్లి మీద నమ్మకం ఉండాలిరా. నిజంగానే రా, ప్రామిస్ రా. మంచి గిఫ్ట్ మిస్ అవుతావు నువ్వు. నిజంగా మెస్మరైజ్ అవుతావు. ఇదైతే ప్రతిసారి ప్రాంక్ చేయ కదా, ఒక్కొక్కసారి మంచి గిఫ్ట్ ప్రాంక్ చెయ్య. ఇప్పుడు నిజంగా మంచి గిఫ్ట్, నిజంగా అద్భుతమైన గిఫ్ట్ నీకోసం. మా వాడికి ఫుట్బాల్ అంటే ఇష్టం కాబట్టి ఫుట్బాల్ థీమ్ బ్యాగ్ ఉంది, ఇంకేం లేదు. ఇట్స్ అ ఫుట్బాల్ థీమ్ బ్యాగ్ బ్రో. దాని లోపల ఇంకోటి ఉంది కానీ అద్దం ఉంది, నువ్వు స్విమ్మింగ్ చేసిన తర్వాత చూసుకోవడానికి. ఇట్స్ అ పౌచ్ బ్రో, ఇట్స్ అ పౌచ్. బాగుందా బ్యాగ్? చూసావా, నేను ఓన్లీ ప్రాంకులే చేయను, మంచి గిఫ్ట్లు కూడా ఇస్తా ఉంటాను నీకు. నీకోసం నేను అద్భుతమైన మిడ్ నైట్ పార్టీ అరేంజ్ చేయబోతున్నాను. ఇట్స్ అ పార్టీ, ఇట్స్ అ గుడ్ కేక్ కటింగ్ బ్లాగ్ ఫర్ యూ. ఆ కేక్ కటింగ్ లో కూడా బోల్డ్ అని సర్ప్రైజ్లు ఉన్నాయి నీకు. అవి ప్రాంకులు అనుకోకు, మంచివే, నిజంగా మంచివి నాన్న. సరే, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లెస్ట్, నా ఫ్రెండ్ ఒక ఆమె మంచి గిఫ్ట్ పంపింది నీకోసము. ఇదిగో అది ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏముంది? సో ఇది మా వాడి కోసం ఇంకో స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. దీంట్లో ఏముండబోతుంది, దీంట్లో ఏ ప్రాంక్ ఉండబోతుంది అనేది సర్ప్రైజ్. మీ అందరికి సర్ప్రైజ్ అండ్ మా శ్రీయానికి కూడా సర్ప్రైజ్. వావ్, వాట్ అ పౌచ్. యు వాంట్ టు ఓపెన్ అండ్ సీ? ఓపెన్ అండ్ సీ. ఇక్కడ పెన్స్, పెన్సిల్స్, స్కేల్, రబ్బర్ అన్ని నీట్ గా పెట్టుకోవచ్చు. మా వాడికి ఇలాంటి పౌచెస్ అంటే చాలా ఇష్టం. ఓ వావ్, దట్స్ అ క్యూట్ బుక్. ఎంత బాగుందండి బుక్. ఇదిగోండి, బాగుంది కదా క్యూట్ గా. అండ్ ఇది కూడా ఆస్ట్రోనాట్ థీమ్ స్కిప్పింగ్ రోప్ అండి. వీళ్ళ బెడ్రూమ్ కూడా అంత ఆస్ట్రోనాట్ థీమే, దానికి మ్యాచింగ్ అనమాట మా వాడికి. డాన్సింగ్ బ్లాంకెట్ అట ఇది. ఐ థింక్ దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ టాయ్. మొత్తానికి ఇది రబ్బర్ అని అర్థమైంది, ఇది ఫ్యాన్ అని అర్థమైంది. కాకపోతే ఇది ఏం చేయాలో అర్థం కాలేదు. వావ్, సో దిస్ ఇస్ అ క్యూట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇరేజర్. ఇరేజర్ కమ్ షార్ప్నర్ కూడా అంట, అంటే ఇటు సైడ్ షార్ప్నర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ సమ్ క్యూట్ ఐటమ్. అగైన్ దిస్ ఇస్ అ క్యూట్ షార్ప్నర్ అనమాట. ఇలా వేసేసి ఇక్కడ షార్పెన్ చేసుకుంటే ఇక్కడ నుంచి తీసేయచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఆస్ట్రోనాట్ థీమ్ బ్యాగ్ లో ఇచ్చారనమాట. అండ్ మా వాడి కోసం క్యూట్ క్యూట్ పెన్సిల్స్. వావ్, ఎంత బాగుంది పెన్సిల్ ఇది. ఇది చూడు, హే వావ్, సో క్యూట్. పెన్స్, పెన్సిల్స్. వావ్, స్క్రాచింగ్ వాటర్ కలర్ నోట్స్. అదండి, ఇంకా మాకు నైట్ వరకు ఇలాంటి రచ్చరంబోలా నేను చేస్తూనే ఉంటాను. అండ్ మా వాడి కోసం నేను ఇంకా చాలా సర్ప్రైజులు ప్లాన్ చేశాను ఈరోజు నైట్కి అంతటికి కూడా. సో 23rd midnight 12 o'clock ఒక అద్భుతం జరగబోతుంది. అది midnight చూపిస్తాను. నేను యాక్చువల్లీ ఈ రోజు ఇక్కడ కాదు, మా గెస్ట్ హౌస్లో, మా హోమ్ థియేటర్లో చేసుకుంటున్నాము. నా గెస్ట్లందరినీ కూడా అక్కడికే ఇన్వైట్ చేశాము. లెట్స్ మీట్ ఓవర్ దేర్. అండ్ ఫైనలీ హడావుడ్ అయిపోయిందండి. మాకున్న ఈ 15-20 నిమిషాల్లో ఈ మాత్రం నైట్ కేక్ కటింగ్, అంటే బర్త్డే 12 o'clock కేక్ కటింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఇలా డిజైన్ చేసుకున్నాం అనమాట. నీట్గా ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. 10 years కాబట్టి 10th బర్త్డే. అండ్ కిందన్ని కూడా బెలూన్స్. ఇక్కడ 10 yearsకి నేను ఇచ్చే 10 గిఫ్ట్స్ అనమాట. అన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్. మా వాడికి ఏమీ తెలియదు దీంట్లో ఏమున్నాయో ఒక్కటి కూడా. అండ్ ఇటు స్టార్టింగ్లో బ్లాగ్లో చెప్పాను కదా ప్రాంక్ అవన్నమాట, అది కూడా మా వాడికి తెలియదు, అది కూడా సీక్రెటే ఇప్పుడు ఓపెన్ చేసేదాకా. అండ్ ఎస్, ఒక్క 5 నిమిషాలు ఉంది టైం. 5 నిమిషాల్లో నేను కేక్ గీక్ అన్ని రెడీ చేసేస్తాను. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే శ్రీయానే. పుట్టగానే ఫస్ట్ వీడియో. మా వాడి లెవెల్ 10 అన్లాక్ అయింది. ఇదిగోరా హ్యాపీ 10. డబుల్ డిజిట్స్ లోకి వచ్చాడు మా వాడు. నన్ను ఇంకా ముసల్దాన్ని చేశాడు. ఏంటంటే నీ కొడుకు 10 ఏళ్ళు అని చెప్పుకోవాలి. ఇదిగోరా మీ అమ్మమ్మ గిఫ్ట్. అక్కడ రా, అక్కడికి వెళ్ళు.
సో మావాడు 10 ఏళ్ళకి వచ్చాడు కాబట్టి 10 గిఫ్ట్లు. ఇప్పుడు నీకు 50 ఏళ్ళకు రావాలని ఉంది కదా నాన్న? 50 గిఫ్ట్లు వచ్చాయి. అన్నిటికంటే ముందు యాక్చువల్లీ ఇది ఇంకా స్పెషల్ గిఫ్ట్ అనమాట మా వాడి కోసము. బాయ్ కాబట్టి 10 గిఫ్ట్స్ కాకుండా 11th గిఫ్ట్ కూడా స్పెషల్ గా ఇస్తున్నాను. స్పెషల్ గిఫ్ట్. మా ఓడ్ ఎలా ఉంటాడో ఇది అలాగే ఉంటది. హీఈస్ అ గుడ్ బాయ్ కాబట్టి ఇందులో ఒక గుడ్ బాయ్ ఉన్నాడు. ఇది గర్ల్ కాదురా బాయ్. ఇదిగోండి మా వాడి కోసం క్యూట్ క్యూట్. హ్యాపీ బర్త్డే. మా వాడిని పొద్దునుంచి ప్రాంక్ చేస్తున్నాను అనమాట. అంటే ఇంకో 10 ఏళ్ళు గుర్తుండిపోవాలి కదా నేను చేసిన బర్త్డే కాబట్టి. బట్ ఇది ప్రాంక్ కదండి, ఇది ఒరిజినలే మావాడు. అంతే కదా, చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు ఇవరా నువ్వు. ఈసారి మాత్రం మంచి గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. అయిపోయినా ప్రాంక్స్ అయిపోయినాయి నాన్న. స్లోగా నీట్ గా తీయి. అదే ప్యాక్ చేసింది ఈవిడే. ఈవిడే కష్టం. ఇంకా ప్రాంకులు చాలక్క. లేదురా మంచిదే ఇస్తున్నాను. ఎన్నిసార్లు ప్రాంకులు చేస్తాం? ప్రాంకులు చేసి చేసి బోర్ కొట్టింది. యాక్చువల్లీ ఏంటబ్బా ఇది? నేను పెట్టుకుంది అనుకుంటా. నువ్వు పెట్టుకుందా? ఏం పెట్టేవరా నువ్వు అందులో? ఇది అద్దా నేను దానికి పెట్టుకున్నాను కదా. ఊరికే అన్నారు ఏం లేదు. బొక్క పెట్టాలి. హ్యాపీ బర్త్డే హోలీ. సైలెన్స్ రా. నేను ఇంకో డ్రెస్ కూడా తెచ్చుకోలేదురా. ఇగో చూడండి ఆరిపోయింది చూసారా? ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేసే లోపు. వావ్, అదే మరి మెడికల్ మిరాకిల్. तो इलाका था माफिया कंपरा కాదనా బాగుంటది. ఇది మా వాడికి మాప్ స్టిక్ అండి. 10 ఏళ్ళు వచ్చాయి కదా, ఇంటి పని ఎవరు చేస్తారు? ఇది ప్రాంక్ నెంబర్ 9 అని అనుకునేవు కాదు నాన్న, ఇది ఒరిజినల్ మంచిది. తీసుకోండి. పైన కవర్ది. ఆగరా. ఇది ఒరిజినల్ నాన్న. ప్రాంక్స్ లేవు ఇంకా అయిపోయినాయి. ఇది నిజంగా నాన్న, ఇది నీ 5th క్లాస్ మీద ఒట్టురా నిజంగా. అవలేదు ఇంకా ప్రెస్సింగ్ నాన్న. షాకింగ్ పెన్ అది. వాడు ముఖం చూడాలి, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్. వాచ్ అండ్ దిస్ ఇస్ స్మార్ట్ వాచ్. ఇప్పటి నుంచి కింద ఆడుకోవడానికి వెళ్ళినా సరే నా కంట్రోల్లో ఉండాలని స్మార్ట్ వాచ్ ఇచ్చాను. టేబుల్ టెన్నిస్. నేను చాలా బాగా ఆడతాను. ఓకే ఏంటో అన్నిటికన్నా ఫస్ట్ గిఫ్ట్ చాలా బాగుందబ్బా. ఇంట్రెస్టింగ్. సో మా వాడు చాలా సార్లు హ్యామ్లీస్కి వెళ్ళినప్పుడు అడిగాడు అనమాట బూమరాంగ్ కావాలని. లేకపోతే హ్యామ్లీస్లో నా బడ్జెట్లో ఏదైనా అమెజాన్లో కొన్నా.
ఇంత గోలలో కూడా ఇంత గోలలో అన్న మా వాడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడమంట మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్ అని. విక్రమంకులతో ఆడరా. అవును, ఇద్దరు ఎవరు గెలుస్తారు చూద్దాం ఇంకా. అయ్యో ఇదేంటో తెలుసా? మ్యాగ్నెటిక్ పెన్ విత్ మ్యాగ్నెట్స్, రకరకాల మ్యాగ్నెట్స్ తో పెన్ చేయొచ్చు. అంటే 10 అనే చెప్పాను కదా అని 2 గిఫ్ట్లు ఒక్కొక్క దాంట్లో ఇచ్చా. అంత మంచి గొప్ప అమ్మని నేను. వెబ్ షూటర్ అండి. ఇట్లా చేతికి వేసుకొని ఇట్లా షూట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇది నార్మల్ గా ఇదంతా ఫీమేల్ వర్షన్ లో చూసాను రా. మేల్ వర్షన్ లో చంద్రముఖి. ఏంటి ఆఫ్టర్ ఆల్ బాల్ కి అంటే ఇవన్నీ వాడు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాయి, కావాలనుకుంటున్నాయి అన్నమాట. అందుకని సంవత్సరం అంతా అడిగింది, సంవత్సరానికి బహుమతిగా ఇచ్చే మహాతల్లి. అంతే కదా. రోజు బనానాలు తినాలి, ఈ బర్త్డే నుంచి హెల్తీగా తినాలి, రోజు యాపిల్ తినాలి. అవి ఫ్రెష్ గా ఉండడం కోసం ఈ కేసెస్ ఓకేనా. అరే ప్యాకింగ్ స్పాన్సర్డ్ బై ఐశ్వర్య అండి. థ్యాంక్ యూ సో మచ్. ట్యాగింగ్ ద పేజ్. మీకు ఎప్పుడైనా ప్యాకింగ్ కావాలంటే ఐశ్వర్యని ఇవన్నీ నొక్కుతాన్ని వస్తున్నాయండి. థ్యాంక్ యూ. వెరైటీ గ్లాస్ రా నీకోసం. క్యాండీ క్రష్ ఎందుకుంది? నీ గర్ల్ ఫ్రెండ్ కి ఇష్టం ఉంటుంది కదా వేసి ఇచ్చా. ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి కాదు, పైకి వెళ్ళి హీస్ హ్యాపీ వాడికి ఫోన్ వచ్చినందుకు. మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ మా శ్రీయానికి ఉండాలని చెప్పి, వీడు పెద్ద హీరోనో లేదంటే పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని చెప్పి మీ విషెస్ అందించాలని కోరుకుంటూ, ఐశ్వర్యకి తొందరగా పెళ్లి అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ. శివని పెద్ద హీరో నో కాదు, హీరో ఎస్, వాడు హీరో అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. సో హోప్ ఈ వ్లాగ్ అంతా మీ అందరికి నచ్చిందనేసి కోరుకుంటూ వన్స్ అగైన్ మా శ్రీయాన్ గాడికే, వీళ్ళందరికీ వదిలేండి, వాడికే విషెస్ అందించండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దాని వీడియోని మీరు మేడం అంతే ఛానల్లో కాకుండా నవీన వ్లాగ్స్ అనే ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ. ఇండైరెక్ట్ గా మేడం అంటే అని చెప్పేసింది. అలాగే ఐషు ముచ్చట్లకు కూడా, ఐషు ముచ్చట్లకు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరికి ఇలాంటి అమ్మ ఉండాలి, ఇన్ని గిఫ్ట్లు ఇవ్వాలని కోరుకుంటూ. నేను ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా నిన్న ఐషు మాత్రం చాలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. మా వాడిని ఫస్ట్ డేట్కి తీసుకెళ్ళింది. ఆ ఇద్దరు కలిసి ప్లే జోన్లో ఆడుకొని, తినేసి, తిరిగేసి, షాపింగ్ చేసి, గిఫ్ట్లు కొనుక్కొని, నైట్ మ్యూజిక్ షోకి తీసుకెళ్ళి చాలా కూడా ఐ ఎంజాయ్డ్ లాట్ నిన్న. మదర్ అంటే 1 ఇయర్ వరకు వాడికి ఏమేమి కావాలో ఎలాగాని ఏంటని సెలెక్ట్ చేసుకుని గుర్తు పెట్టుకుని అన్ని ఒక డైరీలో రాసుకున్నట్టు ప్రెజెంటేషన్ చేశారంటే మదర్ అన్న మీరు కూడా చేయొచ్చు కదా. సో ఇంతతో ముగ్గలేదండి. మా వాడికి బర్త్డే కాబట్టి రేపు స్కూల్కి బర్త్డే కోసం కూడా వాడికి ఇష్టమైన గిఫ్ట్లు ఇంకా కూడా ఉన్నాయి. ఇది కూడా స్టడ్స్ అంటే ఏమనుకున్నారు? స్టడ్స్ అనుకుంటే ఇదిగోండి కింద ఇలా ఉంటాయి అనమాట. ఇవి ఫుట్బాల్ షూస్, ఫుట్బాల్ ప్లేయర్స్కి కావాల్సిన షూస్ అనమాట. మా వాడు రీసెంట్గా ఫుట్బాల్కి చుట్టాడు కాబట్టి మా వాడి కోసం స్టడ్స్. అండ్ ఇదిగో నీకోసం షూస్. మా వాడికి నైకీ షూస్ లాంటివి కావాలని చెప్పాడు. సో చిన్న పిల్లలకి నైకీ షూస్ నాకు దొరకలేదు, బట్ దాంట్లోనే సేమ్ అలాగే ఉండే స్టైలిష్ షూస్.